సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో ఇంతకుముందు వీడియోలో ఐడెంటిటీ అనే కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు ఐడెంటిటీ మీద కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఫస్ట్ క్వెషను. సో ఇది ఐడెంటిటీ అన్నాడు. ఎక్కడున్నాడు ఐడెంటిటీ అని క్వెషన్‌లో ఎక్కడా లేదు గదా! చూడండి ఇక్కడ ఈక్వేషన్ చూస్తే ఎక్స్‌లలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక ఎక్స్ స్క్వేర్ హైయెస్ట్ పవర్ ఎంతుంది? ఎక్స్ వేరియబుల్ అనుకుంటే హైయెస్ట్ పవరు సో 2 ఉంది. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి ఎన్ని రూట్స్ ఉంటాయి? పవర్ ఎంత ఉంటే అంతకంటే ఎక్కువ ఉండవు అన్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడు వాడు? 3 రూట్స్ ఉన్నాయి అన్నాడు. అంటే పవర్ కంటే ఎక్కువ రూట్స్ ఉంటే అది ఖచ్చితంగా ఐడెంటిటీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్‌గా ఇదేమన్నాడు? ఐడెంటిటీ అని డైరెక్ట్‌గా ఇవ్వలేదు. ఇండైరెక్ట్‌గా ఇచ్చాడు. సో ఎగ్జామ్‌లో చాలా మంది చేయరు ఇట్లాంటి క్వెషన్‌లు వస్తే. ఎందుకంటే అక్కడ సఫిషియెంట్ టైము ఫోకస్డ్‌గా చెప్పలేకపోవడం వల్ల. సో ఇప్పుడు మీరు ప్రతి కాన్సెప్టెడ్ పిన్ పాయింట్ ఇక్కడ నేర్చుకునే అవకాశం వస్తుంది ఫౌండేషన్‌లో. సో ఇంటర్మీడియేట్‌లోకి వచ్చేసరికి ఇంత డీటెయిల్‌గా నేర్చుకునే టైం ఉండదు. కాబట్టి కొన్ని కాన్సెప్ట్స్ ఎంత పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే అంత బాగుంటుంది. సో ఇది ఇంపార్టెంట్. చాలా మంది చేయని క్వెషన్. అంటే క్వెషన్ అనేది ఈజీయే కానీ అయినా కూడా చేయలేకపోవడానికి దాని సఫిషియెంట్ టైం ఫోకస్ చేయకపోవడం వల్ల. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. సో కాబట్టి ఇక్కడ పవర్ కంటే ఎక్కువ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది క్లియర్‌గా ఐడెంటిటీ అని డిసైడ్ చేసాం. మరి ఐడెంటిటీతో ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ ఏముంది? 0 ఉంది. 0 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ ఏం కావాలి? 0 అవ్వాలి. కాబట్టి ఇది ఐడెంటిటీ అవ్వాలంటే సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది? ఏ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు ఏం కావాలి? 0 అవ్వాలి. సో దీని నుంచి ఫ్యాక్టరేషన్ చేస్తే సో ఏ క్యూబ్ ఈక్వల్ టు మీకు డైరెక్ట్ కావాలంటే డైరెక్ట్ రాసేసేయండి. ఏ క్యూబ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత? క్యూబ్ రూట్ ఆఫ్ 1. కాబట్టి ఏ ఈక్వల్ టు ఎంత? 1. ఫ్యాక్టరేషన్ చేసినా ఓకే, నో ప్రాబ్లం. సో సెకండ్ నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ కూడా ఏం కావాలి? 0 అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0 అవ్వాలి. అంటే ఏంటి? ఏ ప్లస్ బి మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇది కావాలి. ఇంక నెక్స్ట్ ఏం కావాలి? సో ఫస్ట్ వన్, నెక్స్ట్ సెకండ్ వన్, నెక్స్ట్ థర్డ్ వన్ కాన్స్టెంట్ టర్మ్ కూడా 0 అవ్వాలి. సో కాన్స్టెంట్ ఏంటి? ఎక్సలెంట్ టర్మ్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనకి ఆల్రెడీ ఏ వాల్యూ 1 అని తెలుసు. కాబట్టి ఇందులో ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే 1 ప్లస్ బి మైనస్ 1 ఈక్వల్ టు 0. సో 1 1 క్యాన్సిల్ అయిపోయి సో మనకి ఏమొస్తుంది? బి ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు ఏబి వాల్యూస్ రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 1, బి వాల్యూ 0 ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే అప్పుడు సి ఈక్వల్ ఎంత? మైనస్ 1. సో ఇప్పుడు ఐడెంటిటీ అవ్వాలి అంటే వాట్ ఆర్ ఏబిసి వాల్యూస్ అన్నాడు. కాబట్టి ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ ఎంత? 0, సి వాల్యూ మైనస్ 1. సో ఈ ఆల్ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0 అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0 అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది? ఐడెంటిటీ అవుతుంది. సో అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఇది కూడా క్వాడ్రాటిక్. చూడండి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సాటిస్ఫైడ్ మోర్ దాన్ 2 వాల్యూస్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ లలో ఈక్వేషన్ ఉంది. ఈ సాటిస్ఫైడ్ మోర్ దాన్ 2 వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ లలో ఈక్వేషన్ ఉంది. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి ఇదేంటి? క్వాడ్రాటిక్. సో పవర్ 2 ఉంటే పవర్ కంటే ఎక్కువ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇండైరెక్ట్. ఇది కూడా ఐడెంటిటీ అన్నాడు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ ఇక్కడ కూడా ఏం కావాలి? 0 అవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? లాంబ్డా స్క్వేర్ మైనస్ 5 లాంబ్డా ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే 5 రావాలి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరేషన్. సో మల్టిప్లికేషన్ చేస్తే 6, యాడ్ చేస్తే 5 రావాలి. అంటే ఏంటది? 3 2. సో యాడ్ చేస్తే -5 రావాలి. కాబట్టి -3 -2. సో -3 -2 యాడ్ చేస్తే -5 వస్తుంది. మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 6 వస్తుంది. కాబట్టి ఇది ఏంటి? ఫ్యాక్టరేషన్ చేస్తే లాంబ్డా స్క్వేర్ -3 లాంబ్డా -2 లాంబ్డా ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ లోంచి లాంబ్డా కామన్ ఇస్తే లాంబ్డా -3. నెక్స్ట్ 2 టర్మ్స్ లోంచి -2 కామన్ ఇస్తే లాంబ్డా -3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు లాంబ్డా -3 అనేది కామన్ ఇస్తే ఇక్కడ లాంబ్డా ఇక్కడ ఏంటి? -2 ఈక్వల్ టు 0. సో లాంబ్డా ఈక్వల్ టు 3 ఆర్ 2. సో ఇది ఒక ఆన్సర్ వచ్చింది. పక్కన పెట్టుదాం. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ కూడా 0 అవ్వాలి. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి? ఇక్కడ లాంబ్డా స్క్వేర్ -3 లాంబ్డా ప్లస్ 2 ఈక్వల్ 0. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మల్టిప్లికేషన్ చేస్తే ఏం రావాలి? 2. అంటే దీని ఇక్కడ లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఇక్కడ ఎంత? 2. ఈ రెండింటి ప్రొడక్ట్. సో మల్టిప్లికేషన్ చేస్తే అంటే చూడండి, ఒక ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరేషన్ చేయాలనుకోండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి దీనికి ఫ్యాక్టరేషన్ కావాలంటే రెండు నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తేనేమో ఈ రెండింటి ప్రొడక్ట్ రావాలి, అంటే ఏసీ రావాలి. యాడ్ చేస్తేనేమో సో బి రావాలి. యాడ్ చేస్తే బి రావాలి.
సో అలాగే ఇక్కడ 1 ఉంది. సో 1 ఇంటూ 2. సో మల్టిప్లై చేస్తే 2 రావాలి, యాడ్ చేస్తే -3 రావాలి. ఏంటది? -2 -1. చూడండి, యాడ్ చేస్తే -3 వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే +2 వస్తుంది. కాబట్టి దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేస్తే సో లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డాని 2 లాంబ్డా మైనస్ లాంబ్డా -3 లాంబ్డాని ఇలా రాయొచ్చు, +2 = 0. సో ఇప్పుడు ఏంటి? ఫస్ట్ 2 టర్మ్స్ లోంచి లాంబ్డా కామన్ తీస్తే లాంబ్డా -2, నెక్స్ట్ ఇక్కడ -1 కామన్ తీస్తే ఇక్కడ కూడా లాంబ్డా -2 = 0. దీని నుంచి ఏమొస్తుంది మీకు? లాంబ్డా = 1 or 2 వస్తుంది. సో ఇది కూడా పక్కన పెట్టేయండి, 1 or 2. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఏంటి? కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ? లాంబ్డా స్క్వేర్ -4 = 0. సో దీని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏ స్క్వేర్, ఇదేంటి 4 అంటే 2 స్క్వేర్ h అంటే a + b × a - b. సో లాంబ్డా +2 × లాంబ్డా -2 = 0 అయితే సో లాంబ్డా = -2 or +2. ఐడెంటిటీ కావాలంటే లాంబ్డా వాల్యూ అడిగాడు. మరి లాంబ్డా వాల్యూ ఏంటి? ఇన్ని వాల్యూస్ వచ్చినాయి కదా, ఏంటి? చూడండి, ఇక్కడ ఐడెంటిటీ అవ్వాలంటే ఈచ్ అండ్ ఎవరీ కోఎఫిషియంట్ 0 అవ్వాలి. అంటే ప్రతి ఒక్కటి 0 అవ్వాలంటే వాట్ ఈస్ ద కామన్ వాల్యూ? అన్నిట్లో కామన్ ఉన్నది ఏంటి అంటే, సపోజ్ లాంబ్డా 3 తీసుకున్నారనుకోండి, లాంబ్డా 3 తీసుకుంటే ఇది మాత్రమే 0 అవుతుంది, కానీ ఇది 0 అవుతుంది అవ్వదు. దీని రూట్స్ ఏంటి? 1 2. అలాగే నెక్స్ట్ 1 తీసుకున్నారనుకోండి, ఇది మాత్రం సెకండ్ ఈక్వేషన్ 0 అవుతుంది, కానీ ఇది 0 అవ్వదు. సో అన్ని 0 అవ్వాలంటే అన్నిట్లో కామన్ వాల్యూ ఏంటి? సో అన్నిట్లో కామన్ వాల్యూ ఏంటి? 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. సో లాంబ్డా వాల్యూ 2 అయితే ఆల్ 3 కోఎఫిషియంట్స్ 0 అవుతాయి. లాంబ్డా వాల్యూ 2 అయితే ఆల్ 3 కోఎఫిషియంట్స్ 0 అవుతాయి. అదే -2 తీసుకుంటే లాస్ట్ వన్ 0 అవుతుంది, కానీ ఇది 0 అవ్వదు. అలాగే ఇది కూడా 0 అవ్వదు. అలాగే వేరే వాల్యూస్ కూడా అంతే. కాబట్టి అన్నిటినీ సాటిస్ఫై వాల్యూ తీసుకోవాలి. సో అన్నిట్లో కామన్ ఉన్న వాల్యూ లాంబ్డా వాల్యూ ఏంటి? 2. కాబట్టి సో ఇది ఐడెంటిటీ అవ్వాలి అంటే లాంబ్డా వాల్యూ ఏం కావాలి? 2 అవ్వాలి. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని ఇంకో రకం కూడా ఇవ్వచ్చు, ఇదే క్వశ్చన్ ఇంకో రకం కూడా ఇవ్వచ్చు. చూద్దాం. అంటే ఇదే క్వశ్చన్ ని ఈక్వేషన్ ఏంటి? ఈజ్ ఐడెంటిటీ ఇన్ ఎక్స్, ఐడెంటిటీ ఇన్ ఎక్స్ అంటాడు. అంటే అప్పుడు ఎక్స్లలో ఐడెంటిటీ అంటే అప్పుడు ఇదే ఇలాగే చేయాలి. ఎక్స్లలో ఐడెంటిటీ అంటే సో ఎక్స్లలో ఈక్వేషన్ రాసి వాటి కోఎఫిషియంట్ 0 చేయాలి. ఇంకో రకంగా అడగచ్చు. ఇదే క్వశ్చన్ నుంచి ఈజ్ ఐడెంటిటీ ఇన్ లాంబ్డా దెన్ ఎక్స్ వాల్యూ అడగచ్చు. ఇదే క్వశ్చన్ ని ఐడెంటిటీ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్లలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయండి, ఎక్స్లో ఈక్వేషన్ రాయండి, కోఎఫిషియంట్ 0 చేయండి. ఇదే ప్రాసెస్, సేమ్ ఇదే ప్రాబ్లం. అదే ఐడెంటిటీ ఇన్ లాంబ్డా అంటే ఇప్పుడు లాంబ్డాలో ఈక్వేషన్ రాయాలి, క్వాడ్రాటిక్ ఏదో వస్తుంది. సో అంటే ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఏముంది? లాంబ్డా, ఇక్కడ స్క్వేర్ ఉంది. కాబట్టి లాంబ్డా స్క్వేర్ టర్మ్, లాంబ్డా టర్మ్, లాంబ్డా లెన్ టర్మ్. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్, ఎక్స్ లెన్ టర్మ్ ఎలా ఉందో ఇప్పుడు ఐడెంటిటీ ఇన్ లాంబ్డా అన్నాడు. కాబట్టి సేమ్ ఇట్లాగే ఈక్వేషన్ లాంబ్డాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలి. ఎలా రాయాలి? క్వశ్చన్ అలా అడగచ్చు. ఆబ్జెక్టివ్ అలా ఇస్తే 99% చేయరు, 99% చేయరు. ఇదంటే కొంతమంది చేయొచ్చేమో, కానీ అదైతే చేయరు. ఇది కూడా ఎక్కువ మంది చేయరు. ఈజీ క్వశ్చన్ ఎందుకు చేయరు అని మీ డౌట్ వస్తుంది. ఎందుకు చేయరు అంటే అసలు చాలా మంది గుర్తు ఉండదు, ఐడెంటిటీ చెప్పినట్టు కూడా గుర్తుండదు, అంత ఫాస్ట్గా అయిపోతుంది ఇంటర్మీడియట్లో మీకు. కాబట్టి ఇప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఏమంటున్నాం? ఐడెంటిటీ ఇన్ లాంబ్డా అంటున్నాం. అంటే లాంబ్డాలో అంటున్నాం కాబట్టి లాంబ్డాలో ఈక్వేషన్ అయ్యాలి. లాంబ్డా హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? లాంబ్డా స్క్వేర్ ఉంది. కాబట్టి ఫస్ట్ లాంబ్డా స్క్వేర్ టర్మ్స్ సపరేట్ చేయండి. ఈక్వేషన్ ని లాంబ్డా స్క్వేర్ టర్మ్స్ సపరేట్ చేద్దాం. సో లాంబ్డా స్క్వేర్ టర్మ్స్ అంటే ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉంది. సో లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది? 1 x. చూడండి, లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ లాంబ్డా స్క్వేర్ టర్మ్స్ అన్ని సపరేట్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ మళ్ళీ అంటే లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో లాంబ్డా రెండింటి మల్టిప్లికేషన్ చేస్తే లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో లాంబ్డా స్క్వేర్ కామన్ తీస్తే ఇంకేముంటుంది? ఎక్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉంది. లాంబ్డా స్క్వేర్ కామన్ తీస్తే ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అంటే ఇది ఇంటూ ఇది మల్టిప్లికేషన్ చేసాం, అలాగే ఇది ఇంటూ ఇది మల్టిప్లికేషన్ చేసాం, నెక్స్ట్ ఇది చేసాం. ఆ 3 టర్మ్స్ ని యాడ్ చేసి అందులో లాంబ్డా స్క్వేర్ కామన్ తీసాను అంతే. అంటే ఇక్కడ చేస్తే ఏమొస్తుంది చూడండి, అంటే కొద్ది కన్ఫ్యూజ్ అయితే మల్టిప్లికేషన్ చేసేయండి. సో లాంబ్డా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 లాంబ్డా ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 6 ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో లాంబ్డా స్క్వేర్ ఎక్స్
మైనస్ 3 లాంబ్డా ఎక్స్ నెక్స్ట్ ప్లస్ 2x నెక్స్ట్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 4. ఇది ఇప్పుడు నేను ఏమంటున్నా లాంబ్డా స్క్వేర్ టర్మ్స్ సపరేట్ చేయమన్నా అంటే ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఇక్కడ లాంబ్డా స్క్వేర్ అన్నిటిని యాడింగ్ చేయాలి కదా ప్లస్ ఉంది కదా సో యాడ్ చేస్తే లాంబ్డా స్క్వేర్ కామన్ తీస్తే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో అలాగే నెక్స్ట్ లాంబ్డా టర్మ్స్ సో లాంబ్డా స్క్వేర్ టర్మ్స్ ఇవి అయిపోయినాయి నెక్స్ట్ ఏంటి లాంబ్డా టర్మ్స్ సో ఇక్కడే డైరెక్ట్ రాసుకోవడం అలవాటు చేసుకోండి అలవాటు కాకపోతే చూడండి సో లాంబ్డా టర్మ్ అంటే ఇక్కడ ఎంత లాంబ్డా కోఎఫిషియంట్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ చూడండి ఇక్కడ లాంబ్డా కోఎఫిషియంట్ అదే కదా మైనస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ సో లాంబ్డా కోఎఫిషియంట్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ సో నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా కోఎఫిషియంట్ మైనస్ 3 లాంబ్డా సారీ లాంబ్డా కోఎఫిషియంట్ కదా మైనస్ 3x నెక్స్ట్ లాంబ్డా కోఎఫిషియంట్ ఇందులో లాంబ్డా టర్మ్ లేదు ఇందులో లేదు కాబట్టి సో అంతే ప్లస్ ఇప్పుడు లాంబ్డా లేని టర్మ్స్ సో లాంబ్డా లేని టర్మ్స్ అంటే 6x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4 లేదంటే ఇక్కడ చూడండి 6x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4 6x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4 ఇది ఈక్వేషన్ ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలో వచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇప్పుడు ఏంటి ఐడెంటిటీని లాంబ్డా అన్నాం ఎక్స్ అనలే ఐడెంటిటీని ఎక్స్ అంటే ఇంతకుముందు చేసినట్టు ఇప్పుడు ఐడెంటిటీని లాంబ్డా అన్నాడు కాబట్టి లాంబ్డాలో ఈక్వేషన్ రాసేసిన తర్వాత ఇప్పుడు వాటి కోఎఫిషియంట్స్ అన్నింటినీ జీరో చేయాలి అంతే కదా ఇప్పుడు ఐడెంటిటీ అవ్వాలంటే ఏం కావాలి ఈచ్ కోఎఫిషియంట్ జీరో అవ్వాలి అంటే ఇక్కడ లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అవ్వాలి నెక్స్ట్ ఇది 0 అవ్వాలి అంటే మైనస్ 5x స్క్వేర్ మైనస్ 3x ఈక్వల్ టు 0 అవ్వాలి అలాగే నెక్స్ట్ ఇది కూడా 0 అవ్వాలి 6x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4 ఈక్వల్ టు 0 అవ్వాలి సో ఇందులో మైనస్ 5x కామన్ తీసాం అనుకోండి సో మైనస్ ఎక్స్ కామన్ వస్తుంది మైనస్ 5 రాదు సో మైనస్ ఎక్స్ కామన్ తీస్తే 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0 సో ఎక్స్ ఈక్వల్ టు 0 ఆర్ మైనస్ 3/5 అలాగే దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేయండి అలాగే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మీకు రియల్ రూట్స్ రావు దీని డిస్క్రిమినెంట్ నెగిటివ్ వస్తుంది ఆ తర్వాత మీకు తెలుస్తుంది రియల్ రూట్స్ వస్తాయా లేదా అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ చూసినప్పుడు తెలుస్తుంది దీనికి ప్రెజెంట్ అయితే రియల్ రూట్స్ రావు కాబట్టి చేయట్లేదు తర్వాత ఎందుకు రావని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనం నెక్స్ట్ వీడియోస్లో అది కవర్ అయిపోతుంది దీని నుంచి నో రియల్ రూట్స్ సో అంటే ఇది ఎప్పటికీ 0 అవ్వదు నో రియల్ రూట్స్ అంటే ఇది ఎప్పటికీ 0 అవ్వదు అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంటీ సెట్ అలాగే దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేసి అన్నింటిలో కామన్ వాల్యూ చెప్తాం కామన్ వాల్యూ అంటే అన్నింటిలో ఉన్న వాల్యూ ఇందులో అసలు ఏం లేదు ఇంకా కామన్ వాల్యూ ఎక్కడ ఆల్ 3 ఆన్సర్స్ని సాటిస్ఫై అయ్యేది కామన్ వాల్యూ కానీ ఇక్కడ ఒక్క ఆన్సర్ కూడా లేదు అంటే ఇక్కడ 0 మైనస్ 3/5 ఉంది ఇందులో ఉందా ఉంటే కామన్ వాల్యూ ఇందులో అసలు వాల్యూవే లేదు సో నో కామన్ వాల్యూ అంటే ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగితే ఇలా చేయాలి ఈచ్ కోఎఫిషియంట్ ఇంత ముందులో 0 చేస్తాం సపోజ్ మీకు ఇక్కడ ఎక్స్ వాల్యూ సపోజ్ ఇక్కడైతే ఎంటీ సెట్ వచ్చింది ఒకవేళ మైనస్ 3/5 వచ్చింది అనుకుందాం ఎక్స్ వాల్యూ మైనస్ 3/5 2 వచ్చింది అనుకుందాం ఓటీఆర్ అలాగే దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత దీని వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 0 మైనస్ 3/5 వచ్చింది అనుకుందాం ఇప్పుడు వాట్ ఈస్ ద కామన్ వాల్యూ అన్నింటిలో ఉన్న ఆన్సర్ ఏంటి 0 అనేది రెండిట్లో ఉంది కానీ ఇందులో లేదు మైనస్ 3/5 అనేది ఆల్ 3 ఆన్సర్స్లో ఉంది ఒకవేళ వచ్చింటే అంటే ఆన్సర్ ఇది కాదు సో దీనికి ఆన్సర్ ఏంటి నో సొల్యూషన్ యాక్చువల్గా ఎందుకంటే కామన్ వాల్యూ లేదు ఒకవేళ ఇలా వచ్చిందంటే అప్పుడు అన్నింటిలో కామన్ వాల్యూ ఏంటి మైనస్ 3/5 కాబట్టి అప్పుడు ఇది ఐడెంటిటీ అవ్వాలంటే ఎక్స్ వాల్యూ ఏం కావాలి ఐడెంటిటీని లాంబ్డా అవ్వాలంటే ఎక్స్ వాల్యూ ఏం కావాలి మైనస్ 3/5 అవ్వాలి బట్ అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి దేర్ ఇస్ నో కామన్ వాల్యూ కాబట్టి దిస్ ఈస్ నెవర్ ఐడెంటిటీ ఇన్ లాంబ్డా ఇది లాంబ్డాలో ఐడెంటిటీ అవ్వదు సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చి ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఐడెంటిటీ అన్నాడు అంటే ఐడెంటిటీ అంటే పవర్ కంటే ఎక్కువ అట్లీస్ట్ ఒక రూట్ అన్న ఎక్స్ట్రా ఉంది అని చెప్పగలిగితే ఐడెంటిటీ అన్నాం అంతే కదా పవర్ కంటే ఎక్కువ రూట్స్ ఉన్నాయంటే అది ఐడెంటిటీ అవుతుంది లేదంటే ఇన్ఫినిట్ రూట్స్ ఉన్నాయని చెప్పగలిగినా చాలు చూద్దాం మరి పవర్ ఏంటి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ కూడా ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తే మీకు హైయెస్ట్ పవర్ ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది హైయెస్ట్ పవర్ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇది ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ కాబట్టి హైయెస్ట్ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి మోర్ దాన్ 2 రూట్స్ ఉన్నాయని చెప్పగలిగితే చాలు మోర్ దాన్ 2 రూట్స్ అంటే మోర్ దాన్ 2 వాల్యూస్ ఆఫ్ ఎక్స్
పవర్ హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి దానికంటే ఎక్కువ పవర్ కంటే ఎక్కువ అంటే ఎంత 3 మినిమం 3 వాల్యూస్కి ఇది సాటిస్ఫై అవుతుందని చెప్పగలిగితే పవర్ కంటే ఎక్కువ వాల్యూస్కి సాటిస్ఫై అయితే అప్పుడు ఇది ఏమవుతుంది ఐడెంటిటీ అవుతుంది. మరి ఎలా డిసైడ్ చేద్దాం? ఇది సాల్వ్ చేసి చేయాలంటే అయిపోతారు, కొద్దిగా టెక్నికల్గా చేయాలి క్వశ్చన్. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సి అట్లా ఉన్నాయి. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ రాస్తే ఇట్లా టెక్నికల్ రాయండి. ఎక్స్ ఈక్వల్ టు మైనస్, ఎందుకు ఇట్లా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎలా ఐడియా వస్తుందంటే, సో ఇది మోర్ దాన్ 2 రూట్స్ నే చెప్పాలి, కానీ ఇది కాంప్లికేటెడ్. మనం వాల్యూస్ నెంబర్స్ ఏమైనా ఏ వాల్యూ తీసుకుంటూ వస్తుంది మనం చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ? ఒట్టిగా ఏం రాయట్లేదు. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ అయితే ఇది ఉండదు, ఈ టర్మే ఉండదు, జీరో అయిపోతుంది కదా. మైనస్ ఏ ప్లస్ ఏ జీరో అయిపోతుంది, ఇది కూడా ఏమవుతుంది జీరో అయిపోతుంది. కాబట్టి మీకు ఆ టర్మ్స్ తగ్గుతాయి, కాబట్టి దాని నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి అవకాశం దొరుకుతుంది. సో ఇంకో టెక్నిక్ కూడా అది ప్రాబ్లం చేసినా చూద్దాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ రాయడానికి రీజన్. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ రాస్తే ఇదేంటి మైనస్ ఏ ప్లస్ బి అంటే ఎంత? అప్పుడు బి మైనస్ ఏనే కదా. ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ రాస్తే మైనస్ ఏ ప్లస్ సి అంటే ఏంటి? సి మైనస్ ఏ బై బి మైనస్ ఏ. సో సి మైనస్ ఏ. అలా ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ రాస్తే మైనస్ ఏ ప్లస్ ఏ జీరో. ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ రాస్తే మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ జీరో. సో ఆన్సర్ ఏం రావాలి? 1 రావాలి. వస్తుందా లేదా చూడండి. సో బి మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, సి మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, ఇది 1ఏగా. సో 1 ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే ఇది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏకి సాటిస్ఫై అయింది. ఇచ్చిన ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏకి సాటిస్ఫై అయింది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ అనేది 1 ఆఫ్ ది రూట్ అవుతుంది. ఒక రూట్ వచ్చింది. ఇంకా 2 రూట్స్ ఉన్నాయని చెప్పగలిగితే చాలు. ఇంకా 2 రూట్స్, ఎందుకంటే పవర్ 2 ఉంది కాబట్టి 2 కంటే అట్లీస్ట్ ఒక రూట్ అన్నా ఎక్కువ ఉంటే ఇంకా అది క్లియర్గా మనం ఐడెంటిటీని డిసైడ్ చేయొచ్చు. సో ఇదే టెక్నిక్. ఈ క్వశ్చన్ ఏంది? సిమెట్రిక్గా ఉంది. అంటే ఇక్కడ ఎలా ఉందో అలాగే సిమిలర్గా ఉన్నాయి అన్ని టర్మ్స్. కాబట్టి ఈసారి ఏం చేస్తాం? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి రాద్దాం. సేమ్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ రాస్తే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ అయితే ఈ రెండు జీరో అయింది. అదే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి రాస్తే ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి అంటే ఇది జీరో అయిపోతుంది, ఎందుకంటే మైనస్ బి ప్లస్ బి జీరో. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి రాస్తే జీరో. నెక్స్ట్ ఇది మైనస్ బి ప్లస్ సి అంటే సి మైనస్ బి. నెక్స్ట్ ఇదేంటి? మైనస్ బి ప్లస్ ఏ అంటే ఏ మైనస్ బి బై సి మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ బి రాస్తే మైనస్ బి ప్లస్ బి జీరో అయిపోతుంది, మైనస్ బి ప్లస్ బి జీరో అవుతుంది. ఈక్వల్ టు ఏంటి? 1. ఈక్వల్ టు ఏంటి? 1 అవుతుందా లేదా చూద్దాం. సో రైట్ సైడ్ 1 ఉంది కూడా రాశాను. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే ఏమైంది? సేమే కదా. క్యాన్సిల్ అయితే ఏమైంది? లెఫ్ట్ సైడ్ కూడా 1 వచ్చింది, అంటే 1 ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి కూడా దీన్ని సాటిస్ఫై అయింది. అంటే ఏవైతే సాటిస్ఫై అవుతున్నాయో అవన్నీ రూట్సే. అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ సాటిస్ఫై అయింది, అది రూటే. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి కూడా సాటిస్ఫై అయింది కాబట్టి అది కూడా రూటే అవుతుంది. అలాగే సేమ్ ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఏం రాయాలో. మీ కూడా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సి రాస్తే అప్పుడు ఫస్ట్ 1 జీరో అయిపోతుంది, ఎందుకు? మైనస్ సి ప్లస్ సి జీరో. సెకండ్ 1 కూడా మైనస్ సి ప్లస్ సి, అది కూడా జీరో అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ 1 మైనస్ సి ప్లస్ ఏ అంటే ఏంటి? ఏ మైనస్ సి. సో నెక్స్ట్ మైనస్ సి ప్లస్ బి అంటే ఏంటి? బి మైనస్ సి బై సో ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ సి. ఏ మైనస్ సి బి మైనస్ సి. సో ఇది క్యాన్సిల్ అయిపోయి రైట్ సైడ్ ఏంటి? 1 ఉంది కదా. సో లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది? 1 ఈక్వల్ టు 1 వచ్చింది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సి కూడా దీన్ని సాటిస్ఫై అయింది, కాబట్టి ఇది కూడా రూట్ అవుతుంది. యాక్చువల్గా ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అయితే 2 రూట్స్ ఉండాలి, కానీ ఇక్కడ మోర్ దాన్ 2 రూట్స్, 3 వాల్యూస్కి సాటిస్ఫై అయింది. పవర్ కంటే ఎక్కువ వాల్యూకి సాటిస్ఫై అయిందంటే పవర్ 2 కాబట్టి మోర్ దాన్ 2 రూట్స్ ఉంటే అది ఐడెంటిటీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మోర్ దాన్ 2 రూట్స్ నేను మనం తెలిసిపోయింది కాబట్టి సో దిస్ ఈస్ ఐడెంటిటీ.